కన్నడ స్టార్ హీరో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా యుఐ. ఈ సినిమా శుక్రవారం గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమా సైకలాజికల్ బ్యాక్డ్రాప్లో ఉపేంద్ర తెరకెక్కించారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తారుమారు కాకుండా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రవిశంకర్, రీష్మా, అచ్యుత్ కుమార్, నీతు, వనజాక్షి కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా ఇప్పటికే 6 రోజులు మంచి వసూలు తీసుకువచ్చింది. మరి నేడు 7వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనేది అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం యుఎస్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ తీసుకువచ్చింది. పాన్ ఇండియా భాషలో ఈ సినిమా రిలీజ్ అయింది. మొదటి రోజు 8 కోట్లు రాబట్టింది. కన్నడలో అత్యధికంగా 6 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో 1,10,00,000 తీసుకువచ్చింది. శుక్రవారం మార్నింగ్ షో తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో మధ్యాహ్నం మ్యాట్నీ షోలకి ఆడియన్స్ క్యూ పెరిగారు. అదే జోరు ఇప్పటికీ కనిపిస్తోంది. పాజిటివ్ టాక్ ఉండడం, వీకెండ్ సెలవులు ఉండడంతో శని, ఆదివారాలు కలెక్షన్స్ పెరిగాయి. శనివారం సుమారు మరో 8 కోట్లు తీసుకువచ్చింది. ఆదివారం 45% ఆక్యుపెన్సీతో 10 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. సోమవారం 2.5 కోట్లు, మంగళవారం 2 కోట్ల రూపాయలు, 6వ రోజు 2 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది. నేడు 7వ రోజు 1.5 కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకురావచ్చు అంటున్నారు అనలిస్టులు. ఇక యుఎస్ సినిమా స్టోరీ విషయానికి వస్తే, సత్య ఉపేంద్ర మూవీ డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. సత్యకి సమాజంలో జరుగుతున్న సంఘటనల కారణంగా అంతర్గత సంఘర్షంతో బాధపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో తాను యుఐ సినిమా తీసి రిలీజ్ చేస్తాడు. ఈ సినిమా మీరు ఇంటెలిజెంట్స్ అయితే ఇప్పుడే ఈ సినిమా చూడకుండా బయటకు వెళ్ళవచ్చు, మీరు ఫూల్స్ అయితే ఫుల్ సినిమా చూడండి అంటూ టైటిల్ కార్డ్స్తో ప్రారంభమవుతుంది. అయితే సినీ విశ్లేషకుడు కిరణ్ ఆదర్శ్, మురళీ శర్మ యుఐ సినిమా చూడడానికి వెళ్తాడు. ఏమీ అర్థం కాక రివ్యూ రాయడానికి బాధపడతాడు. సో దీంతో యుఐ సినిమా దర్శకుడు సత్యాన్ని కలిసి మాట్లాడేందుకు అక్కడికి వెళ్తాడు. ఈ క్రమంలో అసలు యుఐ సినిమా గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు అతను. అసలు ఈ సినిమాలో కల్కి భగవాన్ ఎవరు, సత్య స్టోరీ ఏంటనేది తెలియాలంటే వెండితెరపై యుఐ సినిమా చూడాల్సిందే. ఉపేంద్ర సినిమాలన్నీ రియాలిటీకి దూరంగా ఉంటాయి, కానీ అవి చూసిన ప్రేక్షకులు మాత్రం నిజంగానే ఇలా జరిగితే ఎలా ఉంటుందనే ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి. యుఐ సినిమా కూడా అలాంటిదే. టీజర్ ట్రైలర్ చూసిన సినిమా గురించి చాలామంది సరికొత్తగా ఈ సినిమా ఉంటుందని అనుకున్నారు. వారు భావించినట్టు ఈ సినిమా అయితే సరికొత్తగానే తీశారు ఉపేంద్ర. ఈ సినిమా మంచి టాక్తో వెళ్తోంది. కన్నడలో సరికొత్త రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది ఈ ఏడాది ఈ సినిమా. అమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511